బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ బీజేపీలో ఇంటర్నల్ వార్ కొనసాగుతుంది. కేంద్ర మంత్రి బండి సంజయ్పై ఎంపీ ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలతో అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయి. ఈ వ్యాఖ్యల ప్రభావం కమలం రాజకీయాలపై తీవ్రంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. ఈటెల వ్యాఖ్యల్లోని ఎన్నో అంశాలపై ఇటు బీజేపీ క్యాడర్లోనే కాక రాజకీయ వర్గాల్లోనూ చర్చ జరుగుతుంది. బీ కేర్ఫుల్, నువ్వెంత, నువ్వెక్కడ, నేనెక్కడ. 2002లోనే రాజకీయాల్లోకి వచ్చి ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశా. ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన కరీంనగర్లో నా అడుగు పడని ఊరు లేదు అని బండి సంజయ్ను ఉద్దేశించి ఎంపీ ఈటెల రాజేందర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. దీంతో ఎవరు సీనియర్, ఎవరు జూనియర్ అనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఈటెల వ్యాఖ్యలు తిప్పికొడుతూ బండి వర్గం సోషల్ మీడియాలో ప్రచారం కొనసాగుతుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ బీజేపీలో ఇంటర్నల్ వార్ కొనసాగుతుంది. కేంద్ర మంత్రి బండి సంజయ్పై ఎంపీ ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలతో అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయి. ఈ వ్యాఖ్యల ప్రభావం కమలం రాజకీయాలపై తీవ్రంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత అందిస్తారు. భవిత, చెప్పండి. గత కొంతకాలంగా ఇటు ఈటెల వర్సెస్ బండి సంజయ్ అన్నట్లుగా దుమారం రేగుతుంది. మనం చూసుకోవచ్చు, ఇటు ఈటెల వ్యాఖ్యలు కానీ అటు బండి సంజయ్ వర్గం కానీ మాట అనుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఈటెల ఎందుకు ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు? కేవలం బీజేపీ అధ్యక్షుడు పదవి దక్కలేదని చేస్తున్నారా? అప్డేట్స్ ఏంటి? గత కొంతకాలంగా తాజాగా దాదాపుగా వారం నుంచి మనం చూసినట్లయితే కరీంనగర్ రాజకీయాలు రాష్ట్ర రాజకీయాలు హఠాత్తుగా నిలిచాయని చెప్పుకోవచ్చు. అయితే హైదరాబాద్ సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలకు అనుగుణంగా ఈటెల రాజేందర్ చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారం వేస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే బండి సంజయ్ మోదీ వర్గం తప్ప ఎవరి వర్గం లేదు. జై బండి సంజయ్ అంటే పదవులు రావు, పార్టీ కోసం పనిచేస్తేనే పదవులు వస్తాయని చేసినటువంటి కామెంట్స్ పైన కొంత ఈటెల వర్గం నేతలు కొంత అసహనానికి గురయ్యారు, ఈటెలను కలిశారు. అయితే షామీర్పేటలోని తన నివాసంలో ఈటెల వర్గం నేతలు కలిసిన తర్వాత కొంత ఈటెల అసహనానికి గురవుతూ కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. అయితే ఈటెల అన్న ప్రతి మాట కూడా బండి సంజయ్ ని ఉద్దేశించి అన్నటువంటి చర్చకు దారి తీసిందని చెప్పుకోవచ్చు. అయితే ఈటెల అసలు నువ్వెంత ఖబర్దార్ అంటూ చేసినటువంటి వ్యాఖ్యలు కొంత తీవ్ర దుమారాన్ని లేపడంతో అసలు ఈటెల రాజేందర్ సీనియరా, బండి సంజయ్ సీనియరా, ఎవరు పెద్ద, రాజకీయాల్లోకి ఎవరు ముందు వచ్చారు, అసలు ఎవరి బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నట్టు కూడా కొంత చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే వాళ్ళిద్దరి బయోడేటా కావచ్చు, వాళ్ళిద్దరి రాజకీయ పరమైనటువంటి అంశాలు మనం చూసినట్లయితే బండి సంజయ్ 1971 జూలైలో జన్మించారు. అయితే దాని తర్వాత 1990 నుంచి కూడా కొంత స్టూడెంట్ పాలిటిక్స్ లో కొంత యాక్టివ్ గా ఉన్నటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే ఏబీవీపీలో పనిచేసినటువంటి బండి సంజయ్ అటు అంటే కరీంనగర్ పట్టణ కన్వీనర్ గా, అంతేకాకుండా ఉపాధ్యక్షుడిగా, కార్యవర్గ సభ్యుడిగా పనిచేశారు. దాని తర్వాత 1994 నుంచి 2003 వరకు ఆ మధ్య కాలంలో అయితే కరీంనగర్ కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ కి సంబంధించినటువంటి ఎన్నికల్లో విజయం సాధించి 2 పర్యాయాలు డైరెక్టర్ గా పనిచేశాడు. దాని తర్వాత కొంత అంటే భారతీయ జనతా పార్టీ యువ మోర్చాలో కావచ్చు, అంతేకాకుండా ప్రధాన కార్యదర్శిగా, అంతేకాకుండా రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా కూడా పనిచేశారు, నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా కూడా పనిచేశారు. అనంతరం అంటే భారతీయ జనతా పార్టీ నుంచి కేరళ ఇన్ఛార్జ్ గా బాధ్యతలు తీసుకుని నిర్వహించిన నేపథ్యం కనబడుతుంది. ఆ తర్వాత 2023 తర్వాత అలాగే పాలిటిక్స్ కొనసాగుతూ ఉన్నారు. 2025లో కరీంనగర్ నగరపాలక సంస్థ ఏర్పడిన తర్వాత అక్కడ 48వ డివిజన్ కి కార్పొరేటర్ గా పోటీ చేసి భారతీయ జనతా పార్టీ నుంచి ఎన్నికైనటువంటి నేపథ్యం కనబడుతుంది. అయితే కార్పొరేటర్ స్థాయి నుంచి అంటే అటు స్టూడెంట్ పాలిటిక్స్ కావచ్చు, స్టూడెంట్ పాలిటిక్స్ తర్వాత కార్పొరేటర్ స్థాయి అంటే దాదాపు ఒక జిల్లా స్థాయి
ఆ పాలిటిక్స్ లోనే ఎక్కువ నిమగ్నమైనటువంటి బండి సంజయ్ తర్వాత ఈ కార్పొరేటర్ తర్వాత కొంత అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళారు. అసెంబ్లీ ఎన్నికల్లో 3 సార్లు పోటీ చేసి ఓడిపోయినటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. అంటే 2014లో కావచ్చు, 2018 కావచ్చు, 2023లో 3 సార్లు కరీంనగర్ నుంచి అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేయడంతో పాటు ఓడిపోయినటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే దాని తర్వాత 2018లో అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేసి ఓడిపోయిన తర్వాత 2019లో లోక్సభ ఎన్నికలకు పోటీ చేసి కరీంనగర్ నుంచి ఎంపీగా గెలుపుకున్నటువంటి నేపథ్యం కనబడుతుంది. దాని తర్వాత జరిగినటువంటి 2023 లోక్సభ ఎన్నికల్లో కూడా పోటీ చేసి గెలవడంతో పాటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కూడా పనిచేసినటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే గతంలో ఏదైతే కార్పొరేటర్ గా ఉన్నప్పుడు కావచ్చు, అంతకంటే ముందు కూడా కరీంనగర్ లో 2 సార్లు కరీంనగర్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. అంతేకాకుండా ఇప్పుడు రాష్ట్ర స్థాయి అధ్యక్షుడు కూడా బీజేపీ పార్టీ నుంచి అధ్యక్షుడిగా పనిచేసే నేపథ్యం బండి సంజయ్ ఉంది. 2020 నుంచి కూడా మొన్నటి వరకు 2023 వరకు కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగారు. అంతేకాకుండా గతంలో అటు దుబ్బాక ఉప ఎన్నికల్లో కావచ్చు, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కావచ్చు, ఈ 2 ఉప ఎన్నికలకు సంబంధించి కొంత క్రియాశీలకంగా పనిచేసిన నేపథ్యం బండి సంజయ్తో ఉంది. అంతేకాకుండా పార్టీ తెలంగాణలో అసలు భారతీయ జనతా పార్టీ ఎక్కడుంది అనేటువంటి అంశం నుంచి అసలు నెక్స్ట్ వచ్చేది భారతీయ జనతా పార్టీయే అధికారంలోకి అనేంత వరకు కూడా అంటే ఆ స్థాయి పేరు ప్రతిష్ట తేవడానికి కూడా కొంత బండి సంజయ్ కారణం అని చెప్పేసి కూడా ఇటు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో కూడా కొంత చర్చ సాగినటువంటి నేపథ్యం అయితే ఉంది. అంటే ఉప ఎన్నికల్లో ఇటు ఈటల రాజేందర్తో పాటు దుబ్బాక ఉప ఎన్నికల్లో రఘునందన్ ని గెలిపడంలో బండి సంజయ్ కృషి చాలా ఎనలేనిదమని చెప్పుకోవచ్చు. రాష్ట్ర అధ్యక్షుడిగా తీవ్రమైనటువంటి కృషి చేశాడు. అంటే అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా సమీప అభ్యర్థిని ఓడించి వీళ్ళని గెలిపించడంలో బండి సంజయ్ పాత్ర అంటే కృషి మరవలేనంటే కూడా వాళ్ళు చెప్పినటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. ఇంకా ఈటల రాజేందర్ ని మనం చూసుకున్నట్లయితే ఈటల రాజేందర్ 1964 లో జన్మించారు. అయితే ఈటల రాజేందర్ అంటే వయసు పరంగా చూస్తే బండి సంజయ్ కంటే ఈటల రాజేందర్ ఒక 7 years సీనియర్ గా ఉన్నారు. అంతేకాకుండా ఈటల రాజేందర్ డైరెక్ట్ జిల్లా స్థాయి అంటే నియోజకవర్గం నుంచి కాకుండా డైరెక్ట్ రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో కొంత డైరెక్ట్ గా ఎంట్రీ ఇచ్చినటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే 2000 నుండే కొంత ఆయన రాజకీయ ప్రస్థానం స్టార్ట్ చేసి 2003లో ఏదైతే తెలంగాణ సాధించుకోవాలని చెప్పేసి తెలంగాణ ఉద్యమం కోసం ఏర్పడినటువంటి టీఆర్ఎస్ పార్టీలో 2003లో ఈటల రాజేందర్ జాయిన్ అయ్యాడు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో కమలాపూర్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందాడు. అప్పుడు టీడీపీ అభ్యర్థి పైన ఈటల రాజేందర్ గెలుపొందాడు. దాని తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధన కోసము టీఆర్ఎస్ పార్టీలో ఎన్నికైనటువంటి వాళ్ళందరూ కూడా రాజీనామా చేశారు. రాజీనామాలకు వెళ్లడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. 2008లో మరొకసారి కమలాపూర్ నుంచి ఉప ఎన్నికలకు వెళ్ళి మరొకసారి గెలిచారు. దాని తర్వాత 2009 మళ్ళీ సాధారణ అసెంబ్లీ ఎన్నికలు వచ్చినాయి. అప్పుడు కమలాపూర్ నియోజకవర్గాల పునర్విభజన జరగడంతో కమలాపూర్ నియోజకవర్గం హుజురాబాద్ గా మారింది. అప్పుడు హుజురాబాద్ నుంచి కూడా ఈటల రాజేందర్ పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి పైన గెలుపొందినటువంటి నేపథ్యం అయితే ఉంది. మళ్ళీ ఒకసారి 2010లో వాళ్ళు రాజీనామా చేశారు. మళ్ళీ ఉప ఎన్నికలకు వెళ్లారు. 2010లో కూడా తను గెలిచినటువంటి నేపథ్యం కనబడింది. అయితే వరుసగా ఇప్పటికీ 4 నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచినటువంటి ఈటల రాజేందర్ 2014లో మొదటిసారి తెలంగాణ రాష్ట్రం చూసుకున్నట్టయితే గతంలో కూడా ఇటు బండి సంజయ్ అలాగే ఈటల మధ్య కొన్ని వైరుధ్యాలు ఉన్నాయని చెప్పి అంతర్యుద్ధం జరుగుతుందంటూ కూడా గతంలో కూడా వినిపించినాయి. ఈ నేపథ్యంలో బండి సంజయ్ చెప్పారు క్లారిటీగా, మా మధ్య ఏ అంతర్యుద్ధాలు లేవు, మేము కలిసే ఉన్నాం, మంచిగా ఉన్నామంటూ కూడా ఆయన క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే అందుకు భిన్నంగా ఉన్నాయి. దీనిపై మీరేమంటారు అసలుకి? అయితే మొన్న బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, మన ఈటల రాజేందర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇరువురు కూడా మేము ఎవరిని ఉద్దేశించి చేయలేదు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పినటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే ఈటల రాజేందర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇటు సోషల్ మీడియాలో కావచ్చు, పొలిటికల్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీయడంతో పాటు బీజేపీ శ్రేణుల్లో కూడా ఎందుకు ఈటల రాజేందర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది అన్నటువంటి డైనమోలో కూడా పడినటువంటి నేపథ్యం కనబడుతుంది. ఇది మరొక తలనొప్పిగానే మారింది భారతీయ జనతా పార్టీకి. అయితే ఈ నేపథ్యంలోనే కొంత ఈటల వర్గం సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా కొంత క్లారిటీ ఇచ్చే పనిలో పడ్డారు. ఆ బండి సంజయ్ ని ఉద్దేశించి కావు, అది కేవలం బండి సంజయ్ తరపునటువంటి కొంతమంది నేతలు ఏదైతే అంటే మేము ఏదైతే ఒక వాట్సాప్ మెసేజ్ చేస్తూ ఆ మెసేజ్ ను ఖచ్చితంగా వైరల్ చేయాలి అంటే ఈటల రాజేందర్ వాళ్ళ కార్యకర్తలను పిలిపించుకొని సమావేశం ఏర్పాటు చేస్తున్నారు అనే అంశాన్ని కొంత వైరల్ చేయాలి అనేటువంటి అంశాన్ని బండి సంజయ్ సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది అంటే వైరల్ చేయాలి, దానికోసమే
అసలు ఎవరు మీరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ఖబర్దార్ కొడుక అని చెప్పేసి కూడా వాళ్ళని ఉద్దేశించి మాట్లాడేది తప్ప ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు అనేటువంటి అంశాన్ని ఇతరుల వాళ్ళందరూ కూడా కొంత తెరపైకి తెచ్చినటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే ఇదంతా కూడా బీజేపీ రాష్ట్ర అధినాయకత్వంకు సిఫారసు నేపథ్యం కనబడుతుంది. తాజాగా పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి రామచంద్రరావు కూడా భవిత మనం చూసుకోవచ్చు. ఇక్కడ మొదటి నుంచి కూడా ఈటెల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అవుతారంటూ కూడా మనకు వినిపించింది. ఈ నేపథ్యంలో ఆయనకి పదవి రాలేదు. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేస్తున్నారనుకోవచ్చా? ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈటెల వర్గీయులకు కూడా బండి సంజయ్ ఇటు ఏ పదవులు రానివ్వకుండా చేస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తుంది. అసలు దీంట్లో నిజమెంత అంటారు? అయితే దీనికోసమే ఈటెల రాజేందర్ అంటే బండి సంజయ్ వర్గీయులతోనే మాకు కొంత విభేదాలు ఏర్పడుతున్నాయి. ఎక్కడ కూడా మమ్మల్ని అధికార కార్యక్రమాలకు కావచ్చు, ఏ విషయానికి సంబంధించుకోవచ్చు మాకు ప్రాధాన్యత ఇవ్వటం లేదు, కనీసం ఇన్ఫర్మేషన్ కూడా మాకు ఉండట్లేదు. ఇట్లాంటి అవమానకాలు అవుతూ మేము పార్టీలో కొనసాగలేమంటూ షామీర్పేటలో ఉన్నట్టు తన నివాసానికి వచ్చారు ఈటెల వర్గం నేతలంతా కూడా. అయితే ఈ నేపథ్యంలోనే అసలు ఎవరికంటే కూడా పదవులు వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఏ పార్టీ బీఫామ్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, ఎవరికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళేది ముందు పార్టీ అంటే బీఫామ్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి ఎవరి సత్తా ఏంటో అక్కడే నిరూపించుకోవచ్చు. ఖచ్చితంగా నేను మీకు అండగా ఉంటాను, ఎందుకంటే ఆయన ప్రస్తుతం మల్కాజిగిరి ఎంపీగా ఉన్నది కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మల్కాజిగిరి నుంచి పెద్దగా పనే ఉండకపోవడంతో నేను ఖచ్చితంగా నియోజకవర్గంలోనే ఉంటాను, ఈ అందరినీ గెలిపించుకుంటాను అనేటువంటి ఒక సవాల్ కూడా విచ్చినటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. అంటే బండి సంజయ్ వర్గీయులు కావచ్చు, ఇతర వర్గీయులు కావచ్చు, ఎవరితో సంబంధం లేదు, ఎవరి సత్తా ఏంటో వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం నిరూపించుకోవచ్చు. ఒకవేళ నిజంగానే బండి సంజయ్ తరఫున పదవులు దక్కుతాయి అనడానికి బీఫామ్ ఇస్తే గెలిపించుకున్నటువంటి పదవులు కావు కదా. స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే ఇలాంటి బీఫామ్ లేకుండానే మనము ఎన్నికలకు వెళ్ళొచ్చు, పోటీ చేయొచ్చు, మన సత్తా ఏంటో నిరూపించుకోవచ్చు అని చెప్పేసి ఇతరులందరూ వాళ్ళ వర్గీయులకు చెప్పినటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడిని నియమించేటువంటి క్రమంలో గత కొంతకాలంగా బీసీలకే రాష్ట్ర అధ్యక్ష పదవి వస్తుంది అనడంతో కొంత బీసీలంతా కూడా కొంత ఉత్తేజంతో అంటే ముందుకెళ్ళిన నేపథ్యం కనబడుతుంది. అంటే బీసీలకే పదవి వస్తే మాకే వస్తుందంటే కూడా కొంతమంది ముందుకు వచ్చిన నేపథ్యంలో ఇలా ప్రధానంగా ఈటెల రాజేందర్ పేరు వినిపించడం. అయితే ఈటెల రాజేందర్ పేరు వినిపించడంతో కొంత ఆయన నాకే అధ్యక్ష పదవి వస్తుందని చెప్పేసి ఆయన భావించడము, అధ్యక్షుడిని నామినేషన్ ప్రక్రియ కొనసాగేంత వరకు కూడా ఇతరులకు ఎలాంటి సమాచారం లేదు, అంటే నామినేషన్ నేను కూడా పోయొచ్చు, నాకే పదవి వస్తుందని చెప్పేసి తాను ఎంతో ఆశగా ఎదురు చూశారు. కానీ లాస్ట్ మినిట్ లో బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావుని ప్రకటించడంతో కొంత ఆయన అసహనానికి గురయ్యారు అనేటువంటి అంశం అయితే తెరపైకి వచ్చింది. అయితే బండి సంజయ్ తో పాటు ఈటెల రాజేందర్ వద్దనే చూసుకున్నట్లయితే ఇద్దరు సమకాలీకులై కొత్త అంటే రాష్ట్ర రాజకీయాల్లో పాలిటిక్స్ లో డైరెక్ట్ గా ఎంట్రీ ఇచ్చారు, తను జిల్లా స్థాయి నుంచి కూడా పాలిటిక్స్ లో ఎంట్రీ ఇచ్చారు. అయితే వీళ్ళిద్దరు అంటే రాష్ట్ర మంత్రిగా పనిచేశాడు బీఆర్ఎస్ హయాంలో, మొదటి తెలంగాణ శాసనసభలో ఆర్థిక మంత్రిగా పనిచేశాడు, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశాడు. ఇలాంటి నేపథ్యం ఈటెల రాజేందర్ కు ఉంది. అయితే బండి సంజయ్ కి కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ప్రస్తుతం నేపథ్యంలో ఈటెలను ఎలా బుజ్జగిస్తారు? రాష్ట్ర అధ్యక్ష పదవి లేనందుకు బండి సంజయ్తో సమానమైనటువంటి పదవిని ఇవ్వడంలో రాష్ట్ర అధిష్టానం వైఫల్యమైంది అనేటువంటి కోణంలో కూడా ప్రస్తుతం చర్చ కొనసాగుతుంది. చూడాలి బీజేపీ రాష్ట్ర రాజకీయాల్లో ఈ పరిణామం ఎంతవరకు దారి చూస్తుంది మాత్రం వేచి చూడాల్సిన అంశంగానే మనం చూడాలి. రైట్, థ్యాంక్ యూ భవిత.